2025లో ఎవరైతే డీపెడ్ ఆర్ బీపెడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో పీఈ సెట్లో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో హాల్ టికెట్స్ ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. సో మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 11th to 14th అండి. సో ఒక్కొక్క రోజు ఒక షిఫ్ట్ ఉంటుంది. సో మీకు 11th రోజు వచ్చిందా, 12th, 13th, 14th మీ హాల్ టికెట్ మీద ఉంటుంది. సో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు పాలమూరు యూనివర్సిటీలో మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ ఫిజికల్ ఈవెంట్స్లో మీకు రన్నింగ్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఆర్ హై జంప్ ఉంటుంది. సో ఇవి ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు ఏముండదు. సో కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఏవైతే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్కి మనకు స్పెసిఫైడ్గా మార్క్స్ ఉంటాయి. సో ఈ రేంజ్లో వస్తే ఇన్ని మార్క్స్ అని. సో ఆ ఈవెంట్స్ అన్నీ కలుపుకొని మీకు టోటల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్కి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే వెళ్తున్నారో ప్రాపర్గా అటెంప్ట్ ఇవ్వండి, మంచిగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత డీపెడ్ చేయాలనుకుంటే చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. కానీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో బీపెడ్కి ఒక 20 కాలేజెస్, 18, 15 కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీకు సీట్ రావడానికి ఈజీ ఉంటుంది అండ్ తక్కువ కాంపిటీషన్ ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. సో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో వెళ్ళేటప్పుడు బాయ్స్ అయితే ఎవరైతే రన్నింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి షార్ట్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు అవి తీసుకొని వెళ్ళండి. సో దట్ మీకు కంఫర్టబుల్గా అవి అన్ని ఈవెంట్స్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు నైట్ ప్యాంట్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు అన్నీ మీరు క్యారీ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కావచ్చు, హాల్ టికెట్, సో ఇవన్నీ మీరు క్యారీ చేసుకొని వెళ్ళాలి. సో మీకు హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ ప్రాపర్గా చూసిన తర్వాత కొద్దిగా మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఏ రోజు వస్తుందో ఆ రోజు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఏమన్నా ఎగ్జామ్స్ వేరే ఏమన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉంటే ఆ రోజు కాకపోయినా సపోజ్ మ్యాండేటరీగా అలో చేయరు, కాకపోతే మీరు వాళ్ళకి మెయిల్ అన్నా చేయండి. వెబ్సైట్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి నాకు ఈ ఎగ్జామ్ ఉంది నేను నెక్స్ట్ రోజు వెళ్ళొచ్చా అని అట్లా రిక్వెస్ట్ చేయండి. లేదంటే మీరు ఆ ఎగ్జామ్కి వెళ్ళిన నెక్స్ట్ డే అయినా మీరు పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో వెళ్ళేటప్పుడు అన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. సో మీకు ఎన్నైతే ఫిజికల్ ఈవెంట్స్లో వస్తాయో దాని తగ్గట్టు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్స్ తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇన్ పీఈ సెట్ ఇంట్రెస్టెడ్ బీపెడ్ ఆర్ డీపెడ్ కోర్సెస్ యూ కెన్ అప్లై అని. సో వాళ్ళందరూ మీరు వెబ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీ ర్యాంక్స్ ఆధారంగా మీ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో 2 yearsలో మీకు రెగ్యులర్ మోడ్లో డీపెడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే వెళ్తున్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. 1 week ఫిజికల్ ఈవెంట్స్ చేస్తే మీకు మంచి స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కింద లైక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, ఏమన్నా రిజిస్ట్రేషన్ లింక్స్ కావచ్చు, ఈ డీపెడ్ బీపెడ్కి సంబంధించిన లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.